హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారని తలంచున్నాను, ఆరోగ్యంగా ఉన్నారని తలంచున్నాను. దేవుని సంగమా, ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉన్నారు. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఇంకా ఆగని యుద్ధము రష్యా ఉక్రెయిన్ జరుగుతూనే ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసేది ఏంటంటే, రాకడ సమీపంలో ఉంది. ఎవరు రాకడ? యేసుక్రీస్తు యొక్క రాకడ. మధ్యాకాశంలోకి వచ్చి తన సంఘాన్ని వధువును తీసుకొని వెళ్ళేటువంటి సమయము ఆసన్నమైందని అర్థము. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ద్వారం దగ్గరనే ఉన్నారని గ్రహించండి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ పరిస్థితులను గమనిస్తున్న నీవు మరి ఎలాగున్నావు? ఈ పరిస్థితుల్లో నువ్వు మెలకువగలిగి ఉండు. మందంగా ఉండొద్దు. తిండి, ఐక్య విచారాలు, తర్వాత నిద్ర, మత్తు అయిపోవద్దు. లోకంలో ఈ అనేక రకాలైన మత్తులు ఉన్నాయి. ఆ మత్తులలోకి వెళ్ళొద్దు. జాగ్రత్త కలిగి ఉండమని వాక్యం సెలవిస్తుంది. నిజానికి నీ దేవుడు ఎటువంటి దేవుడు అన్నాడో అటువంటి లక్షణాలను కలిగి బ్రతకాలి. నీ దేవుడు ఎటువంటి దేవుడు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి, ఆయన ఉండే స్థలం ఎలాంటిది, ఆయన ఉండే స్థలం యొక్క విలువ ఏంటి, అటువంటి విలువైన, అటువంటి గొప్పదైన, అటువంటి మహా అద్భుత ఆశ్చర్యకరమైన ఆ పట్టణంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే ఆ పట్టణ అధికారి, ఆ పట్టణం యొక్క రాజు నీ దేవుడు, నీ యేసయ్య ఎటువంటి గుణ లక్షణాలు, ఆ గుణ లక్షణాలను సంతరించుకోవాలి. ఆ స్వభావాల ప్రకారంగా నువ్వు నడవాలి. లోకంలో సాక్షిగా ఉండాలి. ఆ మాటలు బైబిల్లో మనం చూసుకుందాం. మన యేసయ్య ఎటువంటి దేవుడు, ఏమని చెప్తా ఉన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వాక్యాలు చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఎటువంటి దేవుడు నీ దేవుడు? నీ మార్గదర్శకుడు ఎటువంటి వాడు? నువ్వు ఫాలో అయ్యే నీ యేసయ్య ఎటువంటి స్వభావం కలిగిన వాడు అంటే పరిశుద్ధుడు, మత్సలేనివాడు, పాపము లేనివాడు, కామ క్రోధ మద మాత్సర్యములు లేని ఏకైక దేవుడు, పరిశుద్ధత విషయంలో ప్రపంచానికే సవాలు విసిరిన దేవుడు. నాలో పాపముందని మీలో ఎవరైనాను నిరూపించగలరా అని అడిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఈ పరిశుద్ధులను. కనుక మీరు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులై ఉండండి. ఎంత నేర్పిస్తున్నారు యేసయ్య. నేను ఎట్లాంటైనా, నేను ఎలాగైనా ఉంటాను, మీరు మాత్రం క్రమశిక్షణలో ఉండి అనలేదు. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, మీరు కూడా నా మాట ప్రకారం మీరు ఉండాలి అనలేదు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా బ్రతికినాడు. ఈ లోకంకి వచ్చినప్పుడు, శరీరాన్ని ధరించి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారుడుగా బతికినప్పుడు ఆయన అన్ని విషయాల్లో సహోదరుల వంటి వాడాయను. అన్ని విషయాల్లో శోధించబడినాడు. అన్ని విషయాల్లో ఆయన శోధించబడి ఆయన బ్రతికినాడు, జయించినాడు, ప్రతి శోధనను జయించినాడు, పరిశుద్ధతను కోల్పోకుండా కాపాడుకున్నాడు, ఒక పోరాటంగా నిలబడినాడు, రోషం కలిగి బ్రతికినాడు, పరిశుద్ధంగా బ్రతికినాడు. అలా బ్రతికి చూపించి మీరు కూడా నాలాగా బ్రతకండి, రోషం కలిగి బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, పాపము లేని వారుగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా బ్రతకండి అని ఒక మాదిరి చూపించిన యేసుక్రీస్తు వారు. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు! నువ్వు అనుసరించే దేవుడు మంచి దేవుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, ప్రేమించే యేసయ్య, కనికరించే యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య. పరిశుద్ధతను కలిగి బ్రతకండి అని ఆయన మాదిరి చూపించి బ్రతకమని చెప్తా ఉన్నారు. ఎంతమంది రోజున పరిశుద్ధంగా బ్రతుకుతా ఉన్నారు? అంతరంగ పరిశుద్ధత ఉందా?
శరీర పరిశుద్ధత ఉందా? అంతరంగ పరిశుద్ధత ఉండడంలే, శరీరము పరిశుద్ధంగా ఉండడంలే. శరీరము దేహము దేవుని ఆలయము చెడపగొడితే నేను వాడిని చెడపగొడతా అన్నాడు దేవుడు. ఎంతమంది దేహాన్ని చెడపగొట్టడంలే? అంతరంగంలో పరిశుద్ధత ఉందా? కోరికలు, ఆలోచనలు, మాటలు, చూపు ఎటువంటి రీతిలో ఉన్నాయి? పరిశుద్ధంగా బ్రతకమని చెప్తా ఉన్నాడు యేసయ్య. ఒకవేళ ఒకప్పుడు ఈ మాట చదివిన తర్వాత, కాగా మీరు విధేయులకు పిల్లలై విధేయత కలిగిన వాళ్ళై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఒకప్పుడు పూర్వము అజ్ఞాన దశలో ఉండి ఎలా ఉన్నారంట? అజ్ఞాన దశలో ఉండి ఆశలను అనుసరించి ప్రవర్తించినారేమో. ఇప్పుడు అలాగా ప్రవర్తించొద్దు. ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము. అజ్ఞాన దశలో మీరు అలాగా ఆశల వెంట నడిచినారేమో, కానీ ఇప్పుడు పిలిచిన వాడు ఎలాంటి దేవుడో అలాగా మీరు బ్రతకండి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అంత ప్రవర్తన అంతటిలో కూడా పరిశుద్ధంగా ఉండాలంట. సమస్త ప్రవర్తన యందు సమస్త ప్రవర్తన ప్రవర్తన అంతటిలో అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండండి. దేవుడే ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట దేవుడు చెప్తున్నాడు. మాట్లాడిన ప్రతి మాట నీకు దేవుడు నువ్వు అలాగుండు, అలాగ నేర్చుకో, అలాగ నడుచు అని ఆయన చేసి చూపించి నడవమంటున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? పాపంతో ఉందా? ఎవరు లేనప్పుడు ఒకటి, ఉన్నప్పుడు ఒకటి. లోకంలో కలిసిపోయినావా? లోకానికి ప్రత్యేకించబడినావా? ప్రతిష్టలో ఉన్నావా? ప్రతిష్టను కోల్పోయినావా? మందిరంలో ఉంటే ఒక విధంగా, మరి బయట ఉంటే ఒక విధంగా, ఫ్రెండ్స్తో ఉంటే ఒక విధంగా, మరి కుటుంబ సభ్యులతో ఉంటే ఒక విధంగా. ఇలాగా వేషధారులాగా బ్రతకొద్దు. ఎక్కడ పోయినా నీ యొక్క పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ ఎక్కడైనా పరిశుద్ధంగా బ్రతుకో. ఎవరైనా ఉంటే సిగరెట్ తాగరు కొంతమంది, ఎవరు లేకపోతే సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, సెల్లులో అవి నానాక చెత్త చూస్తారు. ఎవరైనా ఉంటే మరి ఈ ఇన్నోసెంట్ లాగా, ఏమి ఎటువంటి తప్పులు చేయని వాళ్ళలాగా, ఎటువంటి పాపం లేని వాళ్ళలాగా వేషధారులుగా ఉంటారు. కానీ యేసయ్య పిల్లలుగా మీరు అటువంటిది నేర్చుకోవద్దు, అట్లాగా బ్రతకొద్దు. ఒంటరిగా ఉన్నప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకుని. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధంగా బ్రతికినాడు. మిమ్మల్ని పిలిచిన వాడు ఏ మచ్చ లేనివాడు. మిమ్మల్ని పిలిచిన వాడు ఎటువంటి మలినము లేనివాడు. పిలిచిన వాడిని ప్రకారంగా మీరు బ్రతకండి. పిలిచిన వాడు యేసుక్రీస్తు వారు ఎంతో పరిశుద్ధుడు. అంటే ఇప్పుడు ఆ యేసయ్య పిలిచిన వాళ్ళు కూడా ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు. మరి పరిశుద్ధంగా లేనప్పుడు వాళ్ళు పిలిచిన వాడు పరిశుద్ధుడు, నన్ను పిలిచినాడు, నా యేసయ్య పిలిచినాడు, నా యేసయ్య పిలిచినాడు, నా యేసయ్య పిలిచినాడు, నా యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు, నా యేసయ్య నాకు దర్శనాలు ఇస్తున్నారు, కళలు ఇస్తున్నారు అంటే మరి నీ ప్రవర్తన ఎందుకు అట్లా ఉంది? పిలిచినవాడు పరిశుద్ధుడైనాడు, నమ్మకస్తుడైనాడు, దేవుని చిత్తం నెరవేర్చ. మరి ఈ రోజున పిలువబడిన విశ్వాసులుగా పిలువబడుతున్నారా? సేవకులుగా పిలువబడినారా? నమ్మకస్తులుగా పిలువబడినారా? ఏ రకంగా పరిచారకులుగా పిలువబడినారా? ఏ రకంగా నువ్వు పిలువబడినా, దేని విషయంలో యేసయ్య పిలుచుకున్నాడో దాని విషయంలో నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నావా? ఉండాలి. అప్పుడే ఆ పిలిచిన వాని యొక్క ప్రవర్తన నీలో కనిపించినప్పుడు దానికి విలువ, సాక్ష్యానికి విలువ లేదు. పిలిచిన వాడేమో పరిశుద్ధుడు అంటున్నారు, బ్రతుకు చూస్తేనేమో మీ జీవితాల్లో పరిశుద్ధత లేదు, మాటల్లో పరిశుద్ధత లేదు, చూపులో పరిశుద్ధత లేదు, జీవిత నడవడిలో పరిశుద్ధత లేదు. ఒక్కొక్కరు వేసేసి 2-3 భార్యలు, ఇల్లీగల్ కాంటాక్ట్స్, తర్వాత సెల్లులలో చాటింగ్లు, తర్వాత సినిమాలు, బూతులు. ఆదివారం వస్తే మోకాలేసి యేసయ్య పిలిచినాడు అని అంటే
అప్పుడు పిలిచిన వాని గుణలక్షణాలు నీలో లేనప్పుడు నిజంగా ఆయన పిలిచిన వాడివేనా సైతాన్ని పిలుచుకుందా? ఎవరు పిలుచుకున్నారు నిన్ను? ఎవరి లక్షణాలు ఉన్నాయి? ఏసై పిలిస్తే ఏసై లక్షణాలు ఉండాలా, సాతాను పిలిస్తే సాతాను లక్షణాలు ఉంటాయి. నేను ఏసై పిలిచినాడంటే ఏసై లక్షణాలు ఉన్నాయంటేనే నువ్వు ఏసై బిడ్డవి, ఏసై నిన్ను పిలుచుకున్నాడని రుజువు. కాబట్టి జాగ్రత్త, నీ ప్రవర్తన ఎలా ఉందో గమనించుకొని సరి చేసుకొని నిజంగా ఏసై పిలుచుకున్నాను నన్నంటే ఆయనకు అవమానం తేకుండా ఆయన ఘనపరచు. అట్టి కృప, అట్టి ప్రవర్తన మీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునే మీకు వందనాలు. దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలను ఇచ్చేయండి. వింటున్న వాక్యాన్ని విడిచిపెట్టక వాక్యానుసారమైన బ్రతుకు కలిగి బ్రతుకున్నట్లు సహాయం దయచేయమని, అన్ని విధాలుగా బలపరిచి భద్రపరిచి ఆత్మల ఫలింపజేయమని, అక్కడికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.